ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లేవబోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో లైవ్ని ప్రవహిస్తుండగా నాయన దర్శించండి, మీ కార్యాలు జరిగించండి. అనేకులు మేలు పొందినట్లుగా, దీవించబడినట్లుగా సహాయం చేసి మీ నామాన్ని కనపరచుకోమని యేసు నామంలో ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే అందరు కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని ఘనపడదాం. లెట్స్ ప్రైజ్ జీసస్. వి గివ్ యు ఆల్ ద గ్లోరీ అండ్ హానర్ లార్డ్. దేర్ ఇస్ నోబడీ లైక్ యూ. నీలాంటి వారు ఎవరు లేరు, నీకు సాటి అయిన వారు ఎవరూ లేరయ్యా. మీకు వందనాలయ్యా, స్తుతులు స్తుతులు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. మంచి వాడవు నాయన, గొప్పవాడవు, నీకు వందనాలు. యోగ్యుడు అయ్యా, అర్హుడు అయ్యా, నీకు వందనాలు. స్తుతులు అయ్యా, స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మంచివాడా నీకు వందనాలయ్యా, మహోన్నతుడా నీకు వందనాలయ్యా. యోగ్యుడయ్యా, యోగ్యుడు అయ్యా నీకు స్తుతులు, పరిశుద్ధుడు అయ్యా నీకు స్తుతులు. కృతజ్ఞతాస్తుతులయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యా. మంచివాడా, మహోన్నతుడా, మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే మరువానయ్యా. నీ శక్తి కార్యము తలచి తలచి హృదయాము పొంగేనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా 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 ఆరాధనా. Thank you, Lord. We praise you, we give you all the glory and honor. ప్రార్థన చేసుకుందాం.
మహాగరుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం. మిస్సా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా. దిగి వచ్చారు ప్రభా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం. మిస్సా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఎదుష్టుకొని చంటిబిడ్డలు పడకుండా చేయండి. ఎదుష్టుకొని చంటిబిడ్డలు పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. అలా యవనస్తుల హృదయాల పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి. యవన బిడ్డల హృదయాల నుండి పశ్చాత్తాప ఉద్యోగంతో నింపబడితే సహాయం చేయండి. నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తూ నిన్ను మనసు స్తుతిస్తున్నామయ్యా. సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలో మేము ఎవరిని సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము ఇంటి వారు ఎవరిని సేవించే కృపను ధన్యతలు మాకు ఇచ్చా ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అలాగే నాయన ప్రభా తండ్రి, నాయన బంధువులు స్నేహితులు తాకండి నాయన. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నిదాసులు అభిషేకించాల్సిగా నీరసన లేకుండా నాయన ప్రభా వాక్య జ్ఞానం ప్రార్థన అభిషేకంతో నింపండి. లైవ్లో ఇప్పటిని విడిచిపెట్టద్దేసా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నిదాసుల ద్వారా మాట్లాడండి సే. మా హృదయాన్ని నిండా నీ వాక్యం ద్వారా తృప్తిపరచండి. నీకు వందన వాక్య జ్ఞానము ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని తాకండి. నిదాసులకు మంచి ఆరోగ్యం కలిగజేయండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీకు వందనాలు. అలాగే ప్రభా నీ రాకడ చాలా సమీపంగా ఉన్నాయా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచండి ప్రభా. నీకు వందనాలయా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది. నీ వాక్యం బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్న కేలు కృప నీకు వందనాలు తండ్రి. అలాగే ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. కూడా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక నలుపు సగ సమృద్ధి ఇచ్చండి. నిరాశ నిస్పృహలు అనేది సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. ఏమిటన్నా పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి. మా గృహాలను ప్రకాశించండి. నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. నీకు విరోధంగా రూపించబడిన 5 వర్ధిల్లదు అంటున్నావయ్యా. నువ్వు మా పక్షరుండగా మాకు విరోధేవుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయా నీకు స్తుతులు స్తోత్రాలు. నీ సన్నిధిని వెలుగుతో నింపండి. నీకు వందనాలయా. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభు. నీకు సాటి ఎవరు ప్రభా. అలాగే నాయన యేసయ్యా అలా ప్రవేశనామంలో పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలిగజేయండి. చల్లటి వాతావరణం దయచండి. ఎండ వేడికి తట్టుకోలేరు ప్రభా. నాయన ఏ స్నామంలో నాయన పేద బిడ్డకు చల్లటి వాతావరణం దయచండి అడుగుతున్నానయా. సదుపాయాలు కలిగజేయండి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. నాయన మీ నెలలో మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాం. మీ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృపా ధన్యత మాకు దయచండి ప్రభా. నీకు వందనాలు. సమస్త ఆటంకాలు ఇష్టంలో ఎత్తివండి ప్రభా. నీకు వందనాలయా. అయా నాయన ప్రభా నాయన సమస్య నుంచి విడిపించగల దేవుడు ప్రభా. సమర్థుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. పొగరు పెట్టి మాట్లాడుకుని అంటున్నావు తండ్రి. గర్వపు మాటలు నోటికి రానియొద్దు అంటున్నావు ప్రభా. నాయన నీకు వందనాలు. అనేక మంది ప్రభా నాయన గర్వపు మాటలతో నాయన అనేక మంది నాయన తండ్రి నీకు ఆయాస్కరంగా జీవిస్తున్నారేమో తండ్రి. వాళ్ళ హృదయాలు తాకండి ప్రభా. తగ్గించుకునే స్వభావం నాయన అందరికీ మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఎగ్జామ్స్ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మంచి మార్కులు ఉత్తీర్ణత వరకు దయచేయండి ప్రభా. నాయన ఏ బిడ్డ అయితే ప్రభా తండ్రి నాయన ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డని ప్రభా హృదయాల ఆనందంతో తృప్తిపరచమనడంతో సహాయం చేయండి. సదమేలు చేయబడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి రోజు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి. వాడి దృశ్యలు అయిపట్టమడతా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను. ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి. వాడి దృశ్యలు అయిపట్టమడతా. మీ నామాలు కనపరిచి మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన సన్ని చేసుకోమని ఇస్తున్నాము ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి వాక్యాన్ని రాత్రి మీరందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆదికాండము 24వ అధ్యాయం. మొదటి వచనాన్ని చదువుకున్నాం. అబ్రహాము బహుకాలం గడిచి ఆదికాండం 24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయములను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము గురించి ఇక అబ్రహాము చివరి దినాల్లోనికి మరి వచ్చినట్టుగా
మనం గమనిస్తున్నాం. ఇంకా 25వ అధ్యాయంలో అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికి నిండు వృద్ధాప్యం వచ్చిన వాడే ముసలితనం మందు ప్రాణం విడిచి పితరులకు చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో అబ్రహాం గురించి ఇక చివరిగా ఫైనల్ బైబిల్లో అబ్రహాం గురించి ఫైనల్గా దేవుడిచ్చిన స్టేట్మెంట్ వాక్యంలో వ్రాయబడిన గొప్ప మాట ఏంటంటే, యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆస్వాదించాడు. అన్ని విషయాలు ఇంగ్లీష్ బైబిల్లో Abraham took 24:1 Genesis. Abraham was old and well advanced in years, and the Lord had blessed Abraham in all things. In all things. అన్ని విషయాలు ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సంతానపరంగా, వస్తుపరంగా, ఆహార పదార్థాలు అన్నీ ఏది తక్కువ కాకుండా ఇన్ ఎవ్రీ ఏరియా. వాట్ ఏ బ్లెస్సింగ్. చూడండి, సాధారణంగా చాలామందికి డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే డబ్బులు ఉండవు, అన్నీ ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, భార్య ఒకలాగా, భర్త ఒకలాగా, ఏదో ఒక లోటు ఉంటుంది, కొరత. బట్ అబ్రహాం జీవితంలో అన్ని విషయాలు, ఎందుకు అన్ని విషయాల్లో దేవుడు దీవించాడంటే, అబ్రహాము అన్ని విషయాల్లో దేవునికి లోబడ్డాడంట. హీ హ్యాడ్ ఒబేడ్ టు గాడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనకి నచ్చితే లోపడతాం, నచ్చకపోతే మనం దేవునికి లోపడం. సొంత జ్ఞానం ఉపయోగించి, సొంత పద్ధతుల్లో, సొంత విధానాల్లో మనకు నచ్చినట్లుగా చేసుకుని వెళ్ళిపోతాం. పిల్లల జీవితాల్లో అలా చేసి చాలాసార్లు మనం దెబ్బతినేస్తుంటాం, ఇబ్బందుల పాలైపోతాం, శ్రమల పాలైపోతాం, కష్టాల పాలైపోతాం. అబ్రహాం అన్ని విషయాల్లో దేవునికి లోబడ్డాడు. అది కన్నా 12వ అధ్యాయంలో ప్రారంభించబడిన లోబడే అనుభవం, విధేయత, 12వ అధ్యాయంలో ప్రారంభించబడిన విధేయత 25వ అధ్యాయం వరకు, 24వ అధ్యాయం చివరి వరకు లోబడుతూనే అన్ని విషయాల్లో విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు, పిల్లల తీసుకోమంటే తెచ్చుకున్నాడు, అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాడు, బలిపెట్టి వరపించుకుంటూ అర్పించాడు, కుమారుని తీసుకురమ్మంటే వదిలేంటే వదిలేశాడు. పిల్లల దేవుడు ఏం చెప్తే అది చేసుకెళ్ళిపోతాడు. అయితే ఎదురులేదు, ఇక అన్కండిషనల్గా దేవునికి లోబడ్డాడు. ఇది ఈ పాయింట్ చాలా కరెక్ట్ వాడు. ఈ ఒబేడ్ గాడ్ అన్కండిషనల్లీ, షరతులు లేవు. అంతే. ప్రభా ఎందుకు? హీ నెవర్ ఆస్క్డ్ గాడ్ వై, హీ నెవర్ ఆస్క్డ్ గాడ్ వేర్, హీ నెవర్ ఆస్క్డ్ గాడ్ హూమ్. వై లేదు, వేర్ లేదు, హూమ్ లేదు, విచ్ లేదు. పిల్లల అబ్రహాం జీవితంలో ఎప్పుడు ఎస్ 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 ఎస్. అలాంటి విధేయత మనం కలిగి ఉన్నప్పుడు అబ్రహాముని దీవించిన దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? అబ్రహాము దీవించినట్లుగా. అందుకే అబ్రహాము పొందిన ఆశీర్వచనము, గలతీ పత్రిక 3లో అబ్రహాము పొందిన ఆశీర్వచనం విశ్వాసం ద్వారా, క్రీస్తు యేసు ద్వారా విశ్వాసమును బట్టి మనం కూడా పొందుకుంటున్నామంట. అన్ని విషయాలు మనం దేవునికి లోబడుతున్నామా? అన్ని విషయాల్లో నీ దేవుడైన ప్రభువుకు నువ్వు లోబడాలి. When you obey to God. 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, ద్వితీయోపదేశకాండం 6:3. కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని ప్రభువుకు లోబడాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమ 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును
శ్రద్ధగా విని. ఎలా వినాలంట? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలిగజేసిన రోగంలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని. ఇప్పుడు ఇక్కడ ప్రభువు అన్నాడు, నీ దేవుడు యెహోవాకు ఎలా వినాలంట? శ్రద్ధగా డెలిజెంట్లీ. ఇక్కడ రెండు మనకి దేనికి విధేయత చూపించాలంట? ఆజ్ఞలకు, కట్టడలకు, కమాండ్మెంట్స్ అండ్ స్టాట్యూట్స్. ఆజ్ఞలు, స్టాట్యూట్స్, కట్టడలు, ఈ రెండిట్లకి మనం విధేయత చూపించాలి. ఆల్సో ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడానికి పిల్లరా ఎంత వరకు మనం చేయగలం అంతవరకు చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు. లోబడ్డం మనం నేర్చుకోవాలి. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. పొట్టేలుకు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని వాక్యంలో రాయబడింది మనం దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి. అబ్రహాము పిల్లల దేవునికి ఎంతగా లోబడ్డాడు. నువ్వు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుంచి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అని 12 అధ్యాయుల ప్రభు మాట్లాడినప్పుడు పిల్లలు అన్కండిషనల్గా మారు మాట్లాడకుండా అబ్రహాము బయలుదేరిపోయాడు. దేవుడు ఏదని చెప్తే అబ్రహాముకి ఇంకెవరు పర్మిషన్ అక్కర్లేదు. అర్థమైందా మీకు? దేవుడు అబ్రహాంతో మాట్లాడితే ఏదైనా అబ్రహాము ఇంకెవరు పర్మిషన్ తీసుకోడు. దేవుడు మాట వింటాడు. ఆ విషయంలో దేవుడు సాక్ష్యం కూడా చెప్తాడు తెలుసా? అబ్రహాము నా నీతి న్యాయంలో అనుసరించి నా మాట వింటాడు. అబ్రహాం ఈ విషయం తన పిల్లలకు, తన తరాలకు కూడా బోధిస్తాడు. లేక పుట్టిన కుమారుని ఏకే కుమారుడు తీసుకొచ్చి దహన బలాలు పెంచి పలానా స్థలంలోకి బయలుదేరిపోయింది. హాగర్ని పంపించాడంతే. లోతును పంపించే శరీరానుసారమైన మనుషుడు నీకు లోతుకు సెట్ అవ్వదు. లోతు పని వారికి నీ పని వారికి సెట్ అవ్వదు. శరీరానుసారమైన మనుషుడు నువ్వు ఆత్మానుసారుడు పంపించే. ఎస్ సన్ పంపించాడంతే. ఈ ప్రాంతంలో వదిలిపెట్టు. ఫిలిస్తీన్ దేశం ఇక్కడ కాదు, ఐగుప్తు కాదు, ఇక్కడి నుంచి హెబ్రోన్, అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అండి. అన్కండిషన్ ఒబీడియన్స్. అన్ని విషయాల్లో అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టి దేవుడు కూడా రిటర్న్ గిఫ్ట్ ఏంటి తెలుసా? అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ రాత్రి నిన్ను కూడా దీవిస్తాడు. నీ మీద ఉన్న శాపాన్ని కూడా వెరగొడతాడు. ఏ శాపం నీ మీద నిలబడి చేస్తుందో నాకు తెలియదు. ఆర్థిక శాపమా, ఆరోగ్యపరమైన శాపమా, కుటుంబం మీద శాపమా, బిడ్డల మీద, దేని మీద, నీ పొలం మీద, నీ ఇంటిలోనా, నీ ఉద్యోగం మీద, దేని మీద శోధన నిలబడి చేస్తుంది, శాపం నిలబడి చేస్తుంది. ఈ రాత్రి విధేయత చూపిస్తాను ప్రభు అని ఒక మాట తీర్మానం తీసుకో. నీ శాపాన్ని ప్రభు విరగొట్టి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాను. ప్రభు ఈ మాటలు దీవించుడుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు బాబా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, గొప్ప దేవుడు అని మిమ్మల్ని గణపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. బాబు మీరు ఇచ్చిన సందేశం అబ్రహాం, అన్ని విషయాలు అబ్రహాం మీరు ఆశీర్వించారట. అవును, అలాంటి ఆశీర్వాదం మాకు కావాలి. అబ్రహాం వల్ల మేము కూడా లోపడతాం, విధేయత చూపిస్తాం, తగ్గించుకుంటాం. తండ్రి మా మీద ఉన్న ప్రతి శాపాన్ని వెరగొట్టండి ప్రభు. మీ కృపకు అప్పగించుకుంటాం. లోబడ్డ మాకు నేర్పించండి ప్రభు. మీ పాదాలు పట్టుకోవడం మాకు నేర్పించండి. విధేయత చూపించడం మాకు నేర్పించండి. ఎంతమంది వాక్యాన్ని విన్నారో, ఎంతమంది వాక్యాన్ని వినబోతున్నారో, బుదిగంతాలలో ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ ఈ మాటలు ఉంటే వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. Perform miracles and do wonders in their lives. Break every chain, every curse which is upon their heads, lives and families, upon their children, upon their situation, upon their fields. The curse should be broken in the name of Jesus. Thank you, Lord. You heard my prayer. నా ప్రార్థనలకు ఇచ్చినందుకు వందనాలు. వా నీ బిడ్డను ఆశీర్వదించి దీవించి మీ నామాన్ని కనపరచుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం
కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడి నడిపించను కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చదవమండి. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడే నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. గాడ్ బ్లెస్ యూ.